ఏంటి ఇవాళ ప్రెస్ మీట్ అమర్నాథ్ పెడుతున్నాడు అని అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, తర్వాత వచ్చిన రియాక్షన్, వస్తున్నటువంటి స్పందన, వీటన్నిటిపైన ఆయన కౌంటర్ ఇచ్చుకుంటారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడమే కాదు, మహిళా కమిషన్ వాళ్ళు కూడా దీన్ని సుమోటోగా టేకప్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ నేపథ్యంలో ఆయన రియాక్ట్ అవుతాడు అనుకున్నాం, కానీ అసలు తగ్గేదే లేదు, అవసరమైతే మళ్ళీ కూడా నేను ఇదే రకంగా రియాక్ట్ అవుతానని చెప్పి మాట్లాడడానికి కారణం ఏంటి? ఇంతలా అమర్నాథ్ ఎందుకు వ్యవహరిస్తున్నారు? అంటే ఇప్పుడు అమర్నాథ్ ఈరోజు మాట్లాడిన దాన్ని బట్టి మనం చూస్తే ఇది పూర్తిగా పార్టీ డైరెక్షన్లోనే నడుస్తున్నట్టు మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో అమర్నాథ్ గతంలో కూడా ఎప్పుడు అంటే వ్యాఖ్యలు చేసినా కేవలం కొద్ది వరకు మాత్రమే, లేదు ఏదైనా అంశం వారికే ఉండేది. సో ఇప్పుడు వ్యక్తిగతంగా చేసిన అంశాలను కూడా నేను రాజకీయంగా చేశాననే విషయాన్ని కూడా ఆయన ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పారు. అంటే రాజకీయంగా ఎదుర్కోవడానికి, అంటే ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, లేదా రాష్ట్రంలో జరిగేటువంటి ఇష్యూస్ మీద ఎక్కువ శాతం హోంమంత్రి నేరుగా స్పందిస్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ మాట్లాడినటువంటి, అంటే రాజకీయం చేయడానికి ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశం ఉందో, సో దాంట్లో రాజకీయ అంశాలు కానీ మిగతా అంశాలను మాట్లాడి దాన్ని ఒక రాజకీయ కోణంలోనే మాట్లాడారు. కాబట్టి దాని మీద కూడా ఆ రోజు మొదటగా స్పందించింది కూడా హోంమంత్రి. సో ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడల్లా కూడా ప్రతిసారి హోంమంత్రి స్పందిస్తున్నారు. సో దానివలన హోంమంత్రిని పర్సనల్గా టార్గెట్ చేయాలని ఒక టార్గెట్తోనే సో ఈ వ్యాఖ్యలు చేయించారనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు అమర్నాథ్ కూడా ఒకవైపు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ రాజకీయంగా చేశారని చెప్పి చెప్తున్నాడు ఉంది. సో రాజకీయంగా ఒక మహిళపై ఎలా చేస్తారని కొంతమంది జర్నలిస్టులు కూడా, మిగతా వాళ్ళు కూడా అడిగినప్పుడు తను సమర్థించుకోవడానికి, సో మాపై వ్యాఖ్యలు చేస్తున్నారు, మా ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేస్తున్నారు, మా మీద గతంలో చాలా వ్యాఖ్యలు చేశారు, సో నన్ను గుడ్డు అంటే నేను ఊరుకోవాలా, సో అనే కొన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవంగా ఇదంతా ఏంటి అంటే, సో ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం పాలనకు సంబంధించినటువంటి ఈ దాదాపుగా అన్ని చోట్ల జరుగుతున్న కార్యక్రమాలని పూర్తిగా డైవర్ట్ చేయాలనేది ఒక ప్రధాన అంశంగా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఇప్పుడు సామాజిక వర్గం ఉందో, దళిత సామాజిక వర్గం, సో గతంలో మా వైపు ఉంది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఆ సామాజిక వర్గాన్ని కొంత డైవర్ట్ చేసుకోవడానికో, ఇష్యూ చేయడానికి కూడా కొంత చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇది కూడా చేశారనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఆయన మాటల్లో కూడా చెప్పారు, ఒక దళిత మహిళని, కింది స్థాయి వచ్చే మహిళని ఇలా విమర్శించడం ఎంతవరకు సమంజసం, అది వ్యక్తిగతంగా అంటే నేను కాదు, ఓన్లీ ఆమె ఒక్కరిదాన్నే నేను విమర్శించాను. ఆమె ఒక్కరినే విమర్శించడానికి కారణం ఏంటంటే ఆమె హోంమంత్రి హోదాలో ఉన్నారు, సో ఇదే ప్రాంతానికి చెందిని, సో అలాగే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చారు. సో ఆమెను టార్గెట్ చేస్తే అంశం పెద్దదవుతుంది, సో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పుడు ఇటు మనం చూసుకుంటే అన్ని చోట్ల కూడా సమావేశాలు పెడుతున్నారు. ఆ నియోజకవర్గాల్లో ఎంతెంత డెవలప్మెంట్ చేసాం, గతంకి ఇప్పుడుకున్నటువంటి చేంజ్ ఎలాంటిది, సో ఏ కార్యక్రమాలు చేసాం, సో ఇప్పుడు భవిష్యత్తులో ఏమి ఇవ్వబోతున్నాం అని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పెడుతున్నారు. మరోవైపు ఆల్రెడీ తిరుపతిలో ఇప్పటికే సమావేశం జరిగింది, విశాఖపట్నంలో కూడా త్వరలో రియాక్ట్ అయిన దానిపైన హోంమంత్రి అనిత ఏమైనా మాట్లాడారా? ఆమె నిన్న కూడా చూసాం, ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తాను మరో వేదిక పైన అన్నారు. ఆమె ఏమైనా మాట్లాడారా ఇప్పటి వరకు? సో టీడీపీ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మహిళా సంఘాలు కానీ ఇప్పటి వరకు ఏమైనా ఈ కామెంట్స్ పైన రియాక్ట్ అయినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పటివరకు ఆయన కొద్దిసేపు క్రితమే, అది దాదాపు 12 సమయంలోనే ఆయన మాట్లాడారు. దీనిపైన ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇప్పుడు 1 by 1 కాసేపట్లో సో మీడియా సమావేశాలు కూడా మిగతా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు హోంమంత్రి కూడా ప్రస్తుతం పాయకరావుపేటలోనే ఉన్నారు. అయితే హోంమంత్రి ఏంటంటే, సో నేను ఏ అంశాలు మరొక వేదిక మీద మాట్లాడతానని ఆమె స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నిన్న వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి రివ్యూ సమావేశంలో సో దాదాపుగా 14% ఏవైతే ఉన్న నేరాలు గతంతో తగ్గించాం, ఈ ఇష్యూస్ అన్ని డైవర్ట్ అవుతాయి కాబట్టి దీని మీద నేను మాట్లాడను, స్పందించను, ఇంకో వేదిక మీద స్పందిస్తామని చెప్పి ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఇంకా స్పందించేటువంటి అవకాశం, ప్రస్తుతం అయితే ఆమె పాయకరావుపేట నియోజకవర్గంలోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు మంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ దీనిపైన మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉందనేది మనం చెప్పొచ్చు. శ్రీహరి, రైట్. ఏంటి అసలు అంటే కేసులు ఫేస్ చేయడానికి, లేకపోతే మహిళా కమిషన్ రియాక్ట్ అయినా వాటన్నిటికీ అమర్నాథ్ సిద్ధమయ్యాడనుకోవచ్చా? లేకపోతే ఇలా మాట్లాడడం వల్ల పార్టీ నుంచో పైనుంచో మరింతగా మనం శభాష్ అనుకుంటున్నాడా? సో మహిళల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ అవేమీ అర్థం కావట్లేదా? అంటే ఇందులో కూడా అమర్నాథ్ ఒక సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం చెప్పారు. ఇప్పుడు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకి నేను కట్టుబడి ఉన్నాను, నేను ఒక మహిళనే చేశాను, నేను పెరిగింది మహిళల పట్లే, నాకు పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను ఇలా చేయను, ఇలా కాదు, నేను ఒక వ్యక్తి గురించి అన్నాను. అంటే ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే, సో అనిత ఆరంభం నుంచి కూడా ఇప్పుడు గతంలో వైసీపీ
అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఏదైనా తప్పు జరిగినా ఇష్యూ జరిగినా ఆమె నేరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికీ ఆవిడ ఫైర్ బ్రాండ్లా కొనసాగిస్తున్నారు. సో ఇటువైపు నుంచి ఖచ్చితంగా ఆమెకి కొంత అడ్డుకట్ట వేయాలనో లేకపోతే చేస్తున్న విమర్శలు చెయ్యలేక వ్యక్తిగత దూషణలకు దిగారు. ఇది సో మోస్ట్లీ పార్టీ నుంచి వచ్చిందనేది మనం కొంతవరకు చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా అమర్ చేసేటువంటి వ్యాఖ్యల విషయంలో సో ఏం మాట్లాడాలన్నా ప్రతి పార్టీ ఆఫీస్ నుంచి వస్తాయి. సో ఇప్పుడు చేసినటువంటి వాయి కూడా నేను రాజకీయంగానే చేశాననే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని డైవర్ట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూస్నో లేకపోతే వీటినో వీటన్నిటిని డైవర్షన్ పాలిటిక్స్ కోసం వైసీపీ వేసినటువంటి ఒక ట్రాప్ లాగా కూడా మనం కొంతవరకు చెప్పొచ్చు. ఎందుకంటే సో ఇప్పుడు మళ్ళీ దీని మీద ఎక్కడైనా సర్దుమనగైతే ఇది ఇక్కడతో ఆగిపోతుంది, మళ్ళీ త్వరలో సమావేశాలు ఉన్నాయి కాబట్టి దీనికి నేను కట్టుబడి ఉన్నాను, నేను ఏ కేసులకు భయపడను, ఏం చేసుకుంటే చేసుకో. సో ఈ వ్యాఖ్యల వెనక ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ ట్రాప్ లాగేసి ఇప్పుడు కూటమి నేతలను ఎవరైతే ఉన్నారో సో మిగతా ఇష్యూస్ కాకుండా ఈ ఇష్యూస్ మీదే పూర్తిగా డైవర్ట్ చేసి చేయడానికి ఒక ఎత్తుగడ వైసీపీ వేసినట్టు కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, ఖచ్చితంగా మీరు అన్నట్టు అన్ని వ్యవహారాలు చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఇవాళ హోంమంత్రి పైన మాట్లాడడం పైన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ కూడా